ప్రభువు నామమున మీకు అందరూ వందనాలు తెలియపరుస్తున్నాం. సుజాత వేదనం గారు ఏ రీతిగా తెలుసంటే, మాది పేర్నబిట్ట, వారి భర్త వెంకటేశ్వరులు అన్న వారిది కూడా పేర్నబిట్ట. గత 40-42 సంవత్సరాల నుంచి వారు వదిలిలో ఉంటున్నారు. నేను కూడా ఉద్యోగ రీతిగా ఆర్టీసీలో డ్రైవర్గా వదిలిలో ఉంటున్నాం. అందును బట్టి వెంకటేశ్వర్లు అన్న మేమందరం మేము ఒక గ్రామంలో వారు కాబట్టి అన్నబాబు తెలుసు. మా రెండో అన్న ఫ్రెండ్ క్లాస్మేట్ కూడా అయినప్పటికీ మొట్టమొదట మేము పొదిలి వచ్చినప్పుడు వారు దేవుని నమ్మకాలు, మేము కూడా దేవుని సంపూర్ణతగా ఎరిగినట్టు వారు కాదు. మొట్టమొదట మా భార్య సలోమన్ అంటే సరస్వతి, ఆమె నేను భార్యగా చేసుకోనకముందే ఆమె రక్షింపబడింది. అందుని బట్టి మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము మొట్టమొదట పొదిల్లో ఎల్సుదాయి మందిరానికి వస్తూ ఉన్నాం. అక్కడ వెంకటేశ్వర్లు అన్న పక్కనే కాలేజీలో ఆడపిల్లకాయల హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేసేటవాడు. ఆ రీతిగా చిన్నగా వారు కూడా మేము మందిరానికి అయితే ఎప్పుడైతే వస్తున్నామో వారు కూడా మందిరానికి రావడానికి అలవాటు పడ్డారు. వారు ఎప్పుడైనా సరే ఎల్సుదాయిలో ఒక వెంకటేశ్వర్లు అన్న, సుజాత వదిన గారు కూడా ఈ వంట పని గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనాలు పరిచర్య చేసేటవారు. ఎందుకంటే వారు హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ పని జరిగించడానికి తను తీర్మానం చేసుకున్నాడు. ఎలాగంటే దేవుని ఎరిగినప్పటి నుంచి కూడా వారు చాలా నమ్మకముగా, ఎంత నమ్మకముగా అంటే ఆ పని పరిచర్య, వంట పని పరిచర్య ఎవరికి ఇచ్చేటవారు కాదు. వారే స్వయంగా వారి ఇరువురు కలిసి ప్రతి ఆదివారం వంట సిద్ధపరిచేటవారు. గ్రామాలను ప్రజలు భోజనం చేసుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా వారే దగ్గరుండి వారందరికీ భోజనాలు పెట్టి ఆ పరిచర్య ఆ విధంగా వారు కొనసాగిస్తూ ఉండేవారు. వారు కుమార్తెలు, వారి కుమారుడు ఆ విధిగా ఎల్సుదాయిలో ఉన్నప్పుడు చాలా చక్కగా పనిచేసేటవారు. ఎంత అంటే దేవునికి నమ్మకంగా అనేకులు పనిచేస్తారు కానీ నామకంతంగా ఏదో అయిపోయినట్టుగా చేసేటవారు. కానీ వారు ఎట్లా అంటే అన్యుల కుటుంబాల నుంచి వారు వచ్చినప్పటికీ దేవుని ఎరిగినప్పటి నుంచి కూడా వారు చాలా నమ్మకంగా దేవుని పని పరిచర్యలో ఎక్కడికి గ్రామాలకి, ఏ ప్రాంతాలకి, గ్రామాల చుట్టుపక్కల పొదిలో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో సుమారుగా 60-65 గ్రామాలు ఉన్నాయి. అప్పుడు కాలినడకతోటి మగవాళ్ళు పరిచయం వెళ్ళేటప్పుడైతే సైకిళ్ళు, ఆడవాళ్ళు కూడా వారు కూడా బస్సులుంటే బస్సులు కానీ, లారీలు ఉంటే లారీలు కానీ వచ్చి మగవాళ్ళతో కూడా కలిసి వీరు కూడా పనిచేసేటివారు. అలాంటి దినాలు, ఆ దినాలు
ఎంత నమ్మకం కంటే బిడ్డలు కూడా, ఆడపిల్లకాయలు కూడా నమ్మకముగా పరిచర్యకి తిరుగుతున్న రూపముతోటి ఈ పరిచర్య అంతా నమ్మకంగా జరిగించేటివారు. అలాంటి నమ్మకత్వం కలిగినట్టు దేవుని పనిలో నమ్మకముగా ఉండేటివారు దేవుని ఎన్నడూ ఎలాంటి కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా వారు ఎన్నడూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టల. ఆ రీతిగా వారు దేవుని పనిలో పరిచర్యలో అటు నమ్మకంగా ఉంటున్నారు. అదేవిధంగా ఎట్లా ప్రభు చిత్తము అది ఏ రీతిగా జరగాలంటే అదే రీతిగా జరుగుతూ వచ్చింది. వారు తిరుగుతున్నోళ్ళు అక్కడి నుంచి ఎల్సుద్దాయి నుంచి బెరాకకు వచ్చారు. బెరాకకు వచ్చినప్పుడు బెరాకలో వారు ఉంటూ వారు మేము వేరైనప్పటికీ కూడా ఒక తల్లి బిడ్డలాగానే ఉంటూ ఉండేవారు. ఎంతో ఒకరికొకరు పలకరించుకోవటం కానీ ఆదరించుకోవటం కానీ ఎంతో ప్రేమగా చక్కగా ఉంటూ ఉండేవాళ్ళమే. ఆ విధంగా ఇంతవరకు ఆమె నమ్మకంగా దేవునికి నమ్మకంగా తన పనిలో తన చేతనైతే ఏ పని అయితే దేవుడు వారికి అప్పగించారో ఆ వంట పరిచర్య ఇక్కడ బెరాకలో వచ్చినప్పటి నుంచి కూడా మందిరాన్ని కనిపెట్టుకొని ఆమె తన వంతు తను దేవునికి ఏ పని అయితే తను పరిచర్య అప్పచెప్పాడో ఆ పనిలో నమ్మకంగా పని జరిగించేటువంటి సుజాతరాలు. తన భర్త నెహ్మీలో పిలువబడ్డాడు. ఈమె కూడా తనతోటే ఉంటుందని నమ్ముతున్నాం. తన వీరువురు కూడా ఆ యొక్క పరలోకంలో తన భర్తను చూడగలిగే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. తన పని ఎంతవరకు ఇక్కడ జరిగించాలో అంతవరకు మాత్రమే తన పని జరిగించుకొని దేవుడు తన్ను పిలుచుకున్నట్టు వాడిగా ఉన్నాడు. ఇలాంటి పిలుపు, ఇలాంటి దళిత అనేకులకి ఉంటుందో లేదో కానీ ఎవరైనా ఇంకా ఇలాంటి దళిత దేవుని పని కలిగి యథార్థంగా నమ్మకంగా, ఎలాగంటే దేవునికి నమ్మకంగా దేవుని పనిలో పరిచర్యలో ఏ పని అయినా సరే నీకు ఏ పని అయితే దేవుడు నీకు అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండి ఇలాంటి దేవుని పిలుపు నువ్వు దేవునికి నమ్మకంగా లేకపోతే ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరడానికి ఎంతమాత్రము అర్హులు కాదు. అందుకని దేవుని పని పరిచర్యలో ఏ పని అయినా సరే నీకు మందిరం శుభ్రపరిచే పని అప్పగించాడా, ప్రార్థన చేసే పని అప్పగించాడా, ఇంకా రిటర్న్ బాత్రూమ్స్ శుభ్రం చేసే పని అప్పగించాడా, ఇంకా పని పరిచర్య సేవకులతో కలిసి వెళ్ళే పని పరిచర్య నీకు అప్పగించాడు. ఆ పనిలో ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలని, నమ్మకంగా ఉన్నప్పుడే మన ఎవరైనా చనిపోవాల్సిందే. ఇవాళ ఆమె చనిపోయింది, ఆ తర్వాత నేను చనిపోవచ్చు, ఆ తర్వాత ఇంకొకరు చనిపోవచ్చు. అందుని బట్టి ఈ లోకంలో ఎవరికి శాశ్వతం కాదు. ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టినట్టు వారు ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. అదే దేవుని గుర్తెరిగి మరణిస్తే పరలోకం ఉంటుంది. దేవుని అంగీకరించకుండా నువ్వు మరణిస్తే నరకం ఉంటుంది. అలాంటి నరకాన్ని ఆ సుజాత వదినమ్మ గారు తప్పించుకుంది. దేవుని పని సంపూర్ణతగా దేవుని అంగీకరించింది. ఆమె ఈ దినము పరలోకంలో తన భర్తతో కూడా కలిసి ఉంటుందని నమ్ముతున్నాను. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించిన కాక.